నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిని రక్షించినటువంటి తీరు యావత్ దేశం ఇటువైపు చూస్తోంది. యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో చాలామంది నేపాల్లో చిక్కుకోవడం జరిగింది. వారందరి వివరాలను సేకరించి వారందరినీ ఒక చోటకి చేర్చి దేశంలో వారందరినీ గౌరవంగా క్షేమంగా వారి యొక్క ధనమాన ప్రాణ రక్షణకి అండగా ఉండి నారా లోకేష్ బాబు గారు ఈరోజు వారందరినీ కూడా స్వగ్రామాలకు చేర్చడం జరిగింది. 2017 మందిలో 22 మంది కడప జిల్లా వాసులే ఉన్నారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఆ జిల్లా నుంచి ఎంపీగా గెలిచావు, ఈ దేశంలోనే హైయెస్ట్ మెజారిటీ నాకే వచ్చింది, ఎంపీగా కడప ప్రజలు ఇచ్చారు అన్నావు. ఆ జిల్లా నుంచే ఎమ్మెల్యేగా గెలిచావు, ఆ జిల్లా నుంచే ముఖ్యమంత్రి అయ్యావు, మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. మీ కుటుంబాన్ని ఇంతగా ఆదరించి మీ రాజకీయ ఎదుగుదలకి సోపానాలైనటువంటి కడప జిల్లా వాసులు 22 మంది దేశంలో అల్లాడుతున్నారే, విలవల్లాడుతున్నారే, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఏ క్షణాన ఏం జరుగుతుందన్నటువంటి భయంతో బ్రతుకుతున్నారే, వారిని తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఒక్క క్షణమైనా చేశావా? వారి గురించి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక విజ్ఞాపన చేశావా? లేదు, నీ అహం అడ్డొచ్చింది, లేకపోతే నీ మూర్ఖత్వం అడ్డొచ్చింది అనుకుంటే నువ్వేమైనా ఎవరితోనైనా మాట్లాడి ప్రయత్నం చేశావా? ఆఖరికి నీ ఊర్లో నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను కూడా క్షేమంగా తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన నిందలేయాలన్నటువంటి ఆలోచన బుద్ధి నీకెలా వచ్చింది? కనీసం మనిషి అన్నటువంటి వాడికి ఎవరికి కూడా ఇలాంటి విపత్కాలంలో సాయం చేస్తున్నటువంటి వాళ్ళపైన విమర్శలు చేయాలన్నటువంటి ఆలోచన రాదు. సందర్భాలను కూడా చూసుకోకుండా ఈ రాష్ట్రం అంతా కూడా నేపాల్లో చిక్కున్నటువంటి వారు ఎలా రావాలని ఆలోచిస్తుంటే, నువ్వు మెడికల్ కాలేజీలో టెండర్లు వేస్తే పొడుస్తాం, లేదా మెడికల్ కాలేజీలో టెండర్లు వేస్తే మేము మళ్ళా వచ్చామంటే మాకు అత్త లేదంటే ఇంక నువ్వు రావడము కల, నువ్వు మళ్ళా బెదిరించి ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలనుకోవడం కల, అది జరగని పనిని మరొకసారి తెలియజేసుకుంటూ